సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని గారు. నమస్తే యామిని గారు. నమస్కారం. చాలా కాలం అయింది మిమ్మల్నితో మాట్లాడి, కానీ ముందుగా నేను ఫోన్ చేస్తేనే మీరు లిఫ్ట్ చేసి నాకు అంత గౌరవం ఇచ్చి మా స్టూడియోకి వచ్చారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. ఒకటి, మీరు జర్నలిస్ట్ కాబట్టి జర్నలిజం పైన నాకున్నటువంటి గౌరవం అనుకోండి. అలాగే సుమన్ టీవీ కూడా ఒక ప్రత్యేకత ఉంది, ప్రాధాన్యత ఉంది కాబట్టి అలా మీరు కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, ఒక్కటే మేడం, రైట్గా మనం ఫస్ట్ ప్రశ్న అడగాలంటే, సాదినేని యామిని శర్మ గారు అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్, ఎన్ఆర్ఐగా వచ్చిన ఆవిడ టీడీపీలోకి వచ్చి రాగానే తనదైన పదజాలంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక లైన్తో ఒక విధానపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో మాట్లాడాలన్నా కూడా చాలా పదునుగా మాట్లాడేవారు. ఒక ఫైర్ బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు. ఎక్కడ చూడు కూడా, ఏ సోషల్ మీడియాలో కూడా మీరే అసలుకి ఎవరు ఇంటర్వ్యూ చేసినా అసలు లక్షలు మిలియన్స్లో వ్యూస్ పోయేంత క్రేజ్ ఉండింది మీకు. అలాంటి సాదినేని యామిని గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఈరోజు? ఎక్కడా కూడా కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా పోయారు. ఏం జరిగిందంటారు? ఒకటి విషయం, ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నాను అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో నేనున్న పార్టీలో అంటే అప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి అప్పుడు ఎలక్షన్స్ ముందు చాలా వాడిగా వేడిగా రాజకీయాలు కూడా ఉండేవి కాబట్టి నేను రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా ప్రతి విమర్శలు చేయడము, సో అభిమానులు కానీ నన్ను విమర్శించే వాళ్ళు కానీ అలా చాలా వాడిగా వేడిగా ఉండేది. భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయ్యేది 6 years అయింది, 6th year. అంటే మనం ఉన్న పాత్రని, ఇప్పుడు నీరు లాంటి వాళ్ళం రాజకీయ నాయకులు అని అనుకుంటే కనుక, ముఖ్యంగా నేను అధికార ప్రతినిధిలాగా ఉన్నప్పుడు ఎక్కువగా మీడియా ప్రెస్ మీట్లు పెట్టాలి, డిబేట్లలో ఉంటాము, చాలా అంటే మీడియాతో అసోసియేట్ అయ్యి ప్రజలకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాం. భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత మహిళా మోర్చాలో ఉన్నా, ఫస్ట్ కార్యకర్తలాగా ఉన్నాను, ఆ తర్వాత మహిళా మోర్చాలో ఉన్నాను. అంటే మేము క్షేత్రస్థాయిలో పని ఎక్కువ ఉంటుంది మహిళా మోర్చాలో. ఆ తర్వాత రీసెంట్గా నేను మళ్ళీ ఇక్కడ ఈ పార్టీలో అధికార ప్రతినిధిని అయ్యాను. సో మనం చేసేటటువంటి ఆ ఉన్న బాధ్యతను బట్టి కూడా మనము ఎక్కువగా మీడియాతో ఉండడము లేదా తక్కువగా మీడియా కనిపించడం అనే ఉంటుంది, కానీ చేసే పని అయితే అంతే ఉంది. అప్పుడు ఏదైతే డెడికేషన్తో చేశానో, ఎంతైతే ఫైర్తో చేశానో, ఇప్పుడు కూడా నాకున్నటువంటి బాధ్యతను అలాగే చేస్తున్నాను. అంత ఫైర్తో ఇప్పుడు చేస్తున్న టీడీపీలో వచ్చేంత పబ్లిసిటీ ఇప్పుడు అంతా రావట్లేదు. అలా పబ్లిసిటీ గురించి మనం పనులు చేయం కదా. ఇప్పుడు ఆ రోజు పబ్లిసిటీ కోసం ఏం చేయలేదు, నేను నా పని నేను చేశాను. ఈ రోజు కూడా పబ్లిసిటీ కోసం ఏం చెయ్యట్లేదు. నా ప్రధాన మీడియా ఛానల్ కూడా మీ వెంటపడి మీ ఇంటర్వ్యూలు తీసుకుంటే స్థాయిలో ఉండింది ఆ రోజు, సాదినేని యామిని గారు ఇంటర్వ్యూ కావాలా అనేసి. అప్పుడున్న కాలం కానీ, సందర్భం కానీ, సిచ్యువేషన్ కానీ ఇప్పుడు కూడా అంతే. నా పార్టీ మౌత్ పీస్ లాగా నేను ఈ రోజుకి కూడా చెప్పాల్సినటువంటి అంశాన్ని క్లియర్గా, అంటే నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూటమి పాలన ఏ విధంగా ఉంది, ప్రజలకి మా ప్రభుత్వం ఏమిస్తోంది అని. రెండోది ముఖ్యంగా ప్రతిపక్షం పైన, ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదానే లేదనుకోండి, ఆయన ఏదో కష్టపడుతూ ఉన్నారు కోట్ల కేసు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అసలు కలలో కూడా ఊహించినంతగా భ్రష్టు పట్టించారు. అంటే మామూలుగా రాజకీయం చేసినప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇంకో రాష్ట్రము సరిగ్గా పాలన చేయకపోతే అవినీతి అవుతుంది, అది సహజంగానే తెలుసు. కానీ ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక రాష్ట్రం పైన కక్ష కట్టి తేరుకోలేని ఊహ కూడా అందనంతగా అవినీతి చేసి ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలు భ్రష్టు పట్టించడం అనేది నేను ఫస్ట్ టైమే చూసింది. సో అటువంటి వ్యక్తి పైన, ఆ పాలన పైన కూడా మేము బాగానే గొంతెత్తుతున్నాము. మా పార్టీ అంటే ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని ప్రశ్నిస్తూనే ఉన్నాము. నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నా పనిలో పబ్లిసిటీతో సంబంధం లేకుండా ఒక పార్టీ ఈ పదవులు బాధ్యతలన్నీ పక్కన పెడితే ఒక పార్టీ కార్యకర్తలాగా నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను. సో సందర్భాన్ని బట్టి ఒకరోజు మంచిగా హైప్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, ఒకరోజు కామ్గా ఉంటామేమో. అవన్నీ మాకేం పెద్ద అనిపించదు. అంటే గతంలో ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ లైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పట్లో నరేంద్ర మోడీ గారిని కూడా ఢిల్లీకి వెళ్ళి భరతమాత వేషధారణలో కూడా వేసి మోడీ గారిని విమర్శించారు మీరు. అది వెళ్ళండి. మళ్ళీ పోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదో మాట్లాడాల్సి వచ్చింది అప్పుడు. అంటే మీ పార్టీ లైన్లో మాట్లాడారు, వ్యక్తిగతంగా మీకేం సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఈ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో, గతంలో మీరు పనిచేసిన టీడీపీ కావచ్చు, మీరు అప్పట్లో మోడీ గారిని తిట్టారు, ఆ పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారన్నమాట. అంటే ఈ 3 పార్టీలు ఇప్పుడు ఏకపై కూటమి అయినారు. కూటమి ఎక్కడో ఒకసారి మీ మీద కొంతమందికి అసంతృప్తి ఉంటుందన్నమాట.
ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు మీ పట్ల? ఏముంటుందండి ఇప్పుడు అసంతృప్తి అంటే రాజకీయాల్లో మనని అంటే ఇష్టపడి మన సబ్జెక్టుని కానీ మన పనితనాన్ని కానీ ఇష్టపడి ఆదరించే వాళ్ళు కొంతమంది ఉంటే, మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు లేదంటే ఏదో రకరకాల కారణంతో అసంతృప్తి వెళ్ళకే వాళ్ళు ఉంటారు. మామూలు దాన్ని మనం ప్రత్యేకించి పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజైనా సరే అప్పుడు అంటే 2014 నుంచి 19 వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. అంటే ఒక సంవత్సరాన్ని పక్కన పెడితే కనుక ఎన్డీఏ ప్రభుత్వమే నడిచింది, రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయ్యింది. అదే మాట చెప్పాము అప్పుడు కూడా. సో నేను టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల పైన ఇతర పార్టీలు విమర్శలు చేస్తే అఫ్ కోర్స్ మౌత్ పీస్ని కాబట్టి దానికి ప్రతి విమర్శలు కూడా చేశాను. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు అదే చెప్తున్నా, అంటే ఎవరైతే గనక తమ స్వార్థం కోసమో లేదా వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రయోజనం కోసమో ఆలోచించుకొని ఆగిపోతారో అటువంటి వారికి అన్ని అసంతృప్తులే కనిపిస్తాయి. ఇప్పుడు కూటమి 3 పార్టీలు ఎందుకు జత కట్టాయి? ఇందాకే చెప్పినట్టుగా అధోగతి పాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అన్న ఒక కోరికతో, ఒక సంకల్పంతో రాజకీయ పార్టీలు కూటమిలాగా ఏర్పడ్డాయి, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాయి. సో రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులమైనా మేమైనా సరే మాకు కూడా ఉండే ఆకాంక్ష ఏముంటుంది, ఈ రాష్ట్రం బాగుపడాలి, మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి మా వంతు సహకారం దానికి అందించాలి. ఈ రాష్ట్రము బాగుపడాల్సిన పద్ధతిలో మేము కూడా ఒక చిన్న సమిధలాగా మేము చేయగలిసిన పని చేయాలనుకుంటాం. అభివృద్ధి చేశామంటున్నారు కదా, అభివృద్ధి చేశాను కాబట్టి వెల్ఫేర్ బాగా చేయగలిగాను, గతంతో పోల్చుకుంటే జీడిపి నా హయాంలోనే పెరిగింది, 2 పెరిగింది అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాము అంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, నమ్మేవాడు ఉంటే ఏదైనా నమ్మిస్తారు అనడానికి. ఆయన నిజంగా వెల్ఫేర్ అంత బాగా చేస్తుంటే నేను 132 సార్లు 236 సార్లు బటన్ నొక్కి అని చెప్పన్నప్పుడు ప్రజలు బటన్ నొక్కి ఏం రిజల్ట్ ఇచ్చారు? 11 సీట్లలో కూర్చోబెట్టారు. అది నేను ఇచ్చింది కాదు కదా, మీరు ఇచ్చింది కాదు కదా, ప్రజలు. అంటే ఆయన చెప్పుకున్నటువంటి ఘనకార్యంగా చెప్పుకున్నటువంటి వెల్ఫేర్ అనేది అయితే ఉందో అది కూడా ప్రజలకి పూర్తిగా చేరలేదు. ఆ చేరే క్రమంలో చేరిన కొంతలో కూడా అవినీతిమయము, మూడోది అప్పులతోటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నత కలిగిన వారండి. వాళ్ళకి పొలిటికల్ అవేర్నెస్సే కాదు, రాష్ట్రం పైన విపరీతమైన ప్రేమ. అందుకనే మనకు పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం పోరాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఆ జీన్సే మన ప్రజలందరిలో ఉంది. మనం ఏదో అంటే మూస పద్ధతిలో ఏం జరుగుతున్నా నాకెందుకు అనేది అనుకునే ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళు చూశారు, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు, నిన్న అతని మాటలు నమ్మారు, నవరత్నాలు అన్నారు, నమ్మారు, చూశారు. ఇంకా చాలు బాబాయ్ ప్రపంచంలో అంటే జీవితంలోనే ఇటువంటి పాలన వద్దనుకున్నారు. సైలెంట్ ఓటింగ్ జరిగింది. మీకు తెలుసు కదా, మీరు చాలా షోలు చేస్తూనే ఉంటారు ఎలక్షన్ టైంలో. ఎంత సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆయన నమ్ముకున్నటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అట్టేట ముంచారు. ఎందుకనంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, ఇలా అప్పులు చేసి అవినీతి చేసి సంక్షేమం అనే పేరుతోటి మమ్మల్ని బానిసలను చేసుకుంటున్నాడు, బద్దకస్తుల్ని చేస్తున్నాడు. ఈ పూట నాకు అన్నం కడుపు నిండడం ఎంత ముఖ్యమో, దీంతో పాటు రేపు నా భవిష్యత్తు, నా పిల్లలు ఎవరైనా అలాగే అనుకుంటాం కదా, వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలనుకుంటారు. సో అది చూసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.